మన చేత్తోనే హెయిర్ బోని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. తయారు చేయడానికి నేను 2 క్లాత్లు అయితే తీసుకున్నాను. సాటిన్ క్లాత్ తీసుకున్నాను, కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి. నేను తీసుకున్న ఈ 2 క్లాత్ల సైజ్ వచ్చేసి ఒకటి 10x12, ఇంకోటి 12x12. ఫస్ట్ 10x12 తీసుకున్నాం కదా, ఆ క్లాత్ ని అయితే ఇట్లా నేను చూపిస్తున్నట్టు మడత పెట్టామనుకోండి, ఎగ్జాక్ట్ గా అయితే ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. దీన్ని కొంచెం టైట్ గా కడతానికి నేనైతే దారం అయితే యూజ్ చేసి గట్టిగా అయితే కట్టాను. సూదితో కూడా కుట్టుకోవచ్చు. నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి సూది అయితే పనికిరాదు, అందుకని చెప్పి దారం అయితే టైట్ గా కట్టాను. ఒకటైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 12x12 క్లాత్ ఉంటది కదా, ఇట్లా క్రాస్ గా అయితే మడత పెట్టి ఇందాక దాన్ని అయితే ఎలా ఫోల్డ్ చేసామో దీన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి దీనికి కూడా టైట్ గా అయితే ఊడిపోకుండా దారం అయితే కట్టాలి. ఇప్పుడు ఇందాక తయారు చేసింది ఇప్పుడు తయారు చేసింది రెండు కలిపి మళ్ళీ ఇంకోసారి టైట్ గా అయితే దారం కట్టుకోవాలి. నేను దారం యూజ్ చేయడం వల్లే చాలా టైట్ గా అయితే ఊడిపోకుండా అయితే ఉన్నాయి. రెండు కలిపి వెనక ముడివేసేసాను. తర్వాత దీనికి గమ్ స్టిక్ చేసుకుని డిజైన్ లాగా ఉండటానికి అయితే ఇట్లా స్టోన్ లేస్ అయితే అంటించాను. నేను సాటిన్ క్లాత్ తీసుకున్నా కదా, సింపుల్ గా ఉంటే బాగుందని చెప్పి వదిలేసాను. గానీ మీరు వేరే క్లాత్ యూజ్ చేస్తుంటే ఇంకా ఏదైనా డిజైన్ లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్టోన్ లేస్ అంటించిన తర్వాత ఇక్కడ దారపు పోగులు అయితే ఊడిపోతున్నాయి కదా, అవి పోకుండా అయితే నేను అగరబత్తితో ఇట్లాగా అంటించాను. ఇంకా అసలు ఎన్ని రోజులు ఉన్నా గానీ దారపు పోగులు బయటకు రావు. మన హెయిర్ కి ఫిక్స్ చేసుకోవడానికి అయితే బ్యాక్ సైడ్ ఇట్లాగా క్లిప్ అయితే పెట్టాను. మొత్తం అయిపోయిన తర్వాత ఎంత బాగుందో కదా. మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.